ఓకే. నిఫ్టీలో ఇందాక ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఏం పెట్టాను? ఈ జోన్ దగ్గర మనకి ఎటువంటి సిమ్టమ్ చూపిలా. ఈ జోన్ దగ్గర ఏం చేసింది? కుదిరితే బైంకే కన్ఫర్మ్ చేసింది. ఆ నుంచి నేను బై చేస్తారా లేదా అనేది ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పా. కానీ ఇప్పుడు సేల్ చేయడానికి రెడీ అయిపోయా. రెడీ అయిపోయాను అంటే ఎందుకు రెడీ అయిపోయాను? ఇప్పుడు ఇంతసేపు కూర్చున్నాను అంటే అర్థం ఏంది? ఇంత బై జరిగింది. ఇంత బైలో కూడా కుదిరితే పట్టుకోవచ్చు. కుదిరితే పట్టుకోవచ్చు. కానీ ఈ రోజు కాదు. ఈ రోజు కోసం కాదు. ప్రతిరోజు నువ్వు ట్రేడ్ చేయాలనుకోవాలా? తీసుకునే ప్రతిసారి నుంచి 60 నుంచి 100 పాయింట్లు తీసుకోవాలనుకున్నప్పుడు రిస్క్ చేస్తే ఫలితం అయితే వస్తుంది. ఏ నుంచి బై చేయాలని కూడా తెలుసు. కానీ ఇక్కడ సెల్లింగ్ జోన్ అయినప్పుడు కొంచెం దూరం పోయినా మళ్ళీ లోపల తీసుకురావచ్చు. ఇందాక ఆల్రెడీ స్ట్రక్చర్ కూడా చెప్పా. ఓకే. ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఎంటైర్ జోన్ ఇది మనది. ఈ జోన్కి ఏం చేస్తుంది? ఈ జోన్ జనాలందరూ ఈ పాటికి ఎగిరిపోయి ఉంటారు. ఎలా ఎగిరిపోయి ఉంటారో కూడా చూపిస్తా. ఇప్పుడు మనం ఆ ఎగిరిపోయే యత్నంలోనే ఆ ఎట్టా ఎగిరిపోయారు, మనం ఇప్పుడు తీసుకుంటే మనకు ప్రాఫిట్ ఎట్టా వస్తుంది చూపిస్తా ఇప్పుడు. ఎలా అంటే ఆల్రెడీ బై జరతా పోయింది. ఎంటైర్ ఫ్రీ బేస్ని టచ్ అయింది. ఫ్రీ స్పేస్ని టచ్ అయినాక ఏం చేసింది? లోవర్లో వేసుకుంటూ వచ్చింది. జనాల థింకింగ్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఇంక ఎక్కడి నుంచే పడిపోద్దని చెప్పి ఈ హై దగ్గర పోయినప్పుడు ఎంట్రీ తీసుకుంటుంటారు. కొంచెం పైకి పోతుంటే ఎంట్రీ తీసుకుంటుంటారు. కొంచెం బ్రేకింగ్ సైడ్ క్యాండిల్ టచ్ అయితే ఎంట్రీ తీసుకుంటుంటారు. కానీ మనం ఎప్పుడు తీసుకుంటాం? మనం అంటే జోన్ టచ్ అయింది. ఇప్పుడు జోన్ టచ్ అయింది. లెవెల్ ఎక్కడ ఉందో మనది. జోన్ టచ్ అయింది ప్లస్ లెవెల్ ఎక్కడ ఉందంటే మన థింకింగ్ ఏంది? అంటేరు లెవెల్ని టచ్ అవ్వాలి. ఏ లెవెల్ని? ఈ రెడ్ లెవెల్ కనపడుతుంది కదా, ఆ లెవెల్ని టచ్ అవ్వాలి. ఆ లెవెల్ టచ్ అవ్వాలని కూర్చుంటాం. ఆ లెవెల్ టచ్ అవ్వాలని కూర్చున్నప్పుడు ఈ జోన్లో సింటమ్స్ రీడ్ చేస్తాం. ఈ జోన్లో పడే సింటమ్స్ రీడ్ చేసి ఎంట్రీ తీసుకోవడానికి రెడీ అవుతాం. ఓకే. ఇప్పుడు ఏంది? ఈ జోన్లో ఇందాక దాంట్లో చెప్పా ఏంది? నీకు ఎంట్రీ ట్రెండ్ ఫేవర్గా ఎంట్రీ నువ్వు తీసుకోవాలి 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు అంటే ఒక లో వాలటైల్ క్రియేట్ చేస్తుంది. ఏం చేసింది? ఇప్పుడు లో వాలటైల్ క్రియేట్ చేసిందిగా ట్రెండ్కి ఫేవర్గా. అంటే డౌన్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ ఈ రోజు బై జరుగుతుంది. ఈ రోజు బై జరుగుతుందంటే నిన్న మొన్న అంతకుముందు ఏం చేస్తుంది? అంతకుముందు రోజులు సెల్లింగ్ ట్రెండ్లో ఉండింది. సెల్లింగ్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం ఈ రోజుకి సెల్ చేయాలంటే నీకు ట్రెండ్కి ఫేవర్గా అంటే ఇమీడియట్గా సెల్ చేయాలంటే అంటే 2 క్యాండిల్ బ్రేక్ చేస్తే తప్పుడు ఎంట్రీ తీసుకోవాలంటున్నా కదా, ఆ 2 క్యాండిల్ బ్రేక్ చేసే యత్నంలో ఒక లో వాలటైల్ ఉండాలి. ఓకే. లో వాలటైల్ లేదు. లో వాలటైల్ లేనప్పుడు ఏం చేస్తుంది? 2 క్యాండిల్ బ్రేక్ చేసినా సరే మళ్ళీ రీటెస్ట్‌కి వస్తది. రీటెస్ట్‌కి వచ్చినప్పుడు ఈ తాప 2 పైన హైని బ్రేక్ చేయకపోతే ఈ తాప ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేసింది? లో వాలటైల్ క్రియేట్ చేసింది. లో వాలటైల్ క్రియేట్ చేసింది కాబట్టి ఈసారి ఎప్పుడైతే ఈ లో వాలటైల్ ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడే ఎంట్రీ ఉండాలి. అప్పుడు దాకా నీ ఎంట్రీ అయితే లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే నీ ఎంటైర్ రెడ్ లెవెల్ ఇక్కడ ఉంది. ఇక్కడ దాకా వెళ్ళొద్దని కూర్చుంటే ఇక్కడ ఎంట్రీ చూపిస్తది. చూస్తున్నాం గానీ నీకు ఎంట్రీ అయితే నీ క్యాండిల్ బ్రేక్ చేస్తే నువ్వు ఎంట్రీ ఇచ్చుకో. ఎంట్రీ ఇచ్చుకున్నాక ఈయన తినేయాలి ముందు. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఎలాగైతే పైకి పోతే సెల్ చేశారో వీళ్ళు బై చేసి ఉంటారు ఎక్కడి నుంచి. నేను ఎంటైర్ ఈ రోజు అంతా కింద పడద్దని చెప్పట్లా. పడుద్దా లేదా అనేది రీడ్ చేస్తా ఉంటే తెలుసద్ది. రీడ్ చేసే యత్నంలో అది చూపిస్తుంది. చూపించినప్పుడు నువ్వు ఉండాలా లేదా ఎగ్జిట్ అవ్వాలని అదే చెప్పద్ది. ఇప్పుడు ఏంది? ఇది బ్రేక్ చేయాలి. ఇది బ్రేక్ చేసే యత్నంలో నీ దగ్గర 100 పాయింట్లు వచ్చింది అనుకో, 60 పాయింట్లు వచ్చింది అనుకో, ఎగ్జిట్ అయిపో. నీకెందుకు ఇంకా ఎంత దూరం పోద్దు, రేపు పోద్దు, ఎల్లుండి పోద్దు, ఈ రోజే పోద్దు అని రీడ్ చేసుకుంటా ఉండు. రీడ్ చేసుకుంటే అదే చెప్పద్ది. ఓకే. ఇప్పుడేంది? నీ లెవెల్ ఏడుంది. దీన్ని టచ్ అవ్వాలని కూర్చుంటావు. కూర్చునే యత్నంలో ఈ జోన్లో ఎంట్రీ తీసుకుంటావు. ఓకే. అది. ఇది కన్ఫర్మేషన్. లేదా ఇది బ్రేక్ చేసుకుంటే వెళ్ళిపోతా ఉంటుంది. ఈరోజు మొత్తం పైకే పోతా ఉంటుంది. ఇంక కుదిరితే గమ్ముగా అయిపో. ఇదే. ఇంక ఇదే. ఇంక ఇదే. ఇంక దీనికి మించి లేదు. ఇంక వెళ్ళిపోతా ఉంటుంది. ఓకే. అది. ఓకే.